మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దుష్టులు మరణమును దుడిచేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం. నా కుమారుడా లెమ్ము, పాడైపోతున్న జనమును బాగుచేయటం నిన్ను నియమించున్నాను. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇదిగో నా ఆత్మను నీలోనికి పంపుచున్నాను. పని నుండి లేట్ అయింది సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అయితే ఈరోజు నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం. చాలా బాగానే కష్టపడుతున్నట, బాగానే క్లాసులు చెప్తున్నారని బాగానే అందరూ పాజిటివ్గా చెప్పారు. మీకు నెక్స్ట్ మంత్ నుంచి కూడా మేనేజ్మెంట్ శాలరీ పెంచడానికి బిల్లింగ్ చూపెడుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ పెంచుతారని మన మేనేజ్మెంట్ కూడా ఆల్రెడీ నాకైతే చెప్పుకున్నారు. అవునా సార్? అవునా సార్? నిజమా? చాలా సంతోషం సార్. నిన్నే మాట్లాడాం. అవును సార్. మేనేజ్మెంట్ కూడా మీకైతే శాలరీ పెంచడానికి బిల్లింగ్గానే ఉన్నారు. ఓకే, ప్రసన్న అయితే పార్టీకి రెడీగా ఉండాలి. మయూరిలోనే మంచి దమ్ బిర్యానీ అనేది చెప్పాలి, మరి పార్టీకి రెడీగా ఉండాలి. ఓకే సార్. సరే సార్. మీ అబ్బాయి గురించి మీరేం భయపడకండి అమ్మా, అంతా నేను చూసుకుంటాను. ఈ వ్యాపారస్తుని
సరిగ్గా పిల్లలు బాగా చదువు చెప్తారు, పిల్లలు పిల్లలు బాగా చదువుతారు, బాగుంది స్కూల్ అంతే. ఏంది ఏమైంది మళ్ళా అదే దర్శనమా? ప్రియమైన దైవ సేవకులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ ఇలాగా సమకూర్చానంటే, ఈరోజు మన మధ్య సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, త్వరలో సేవకు రాబోతున్న యవనస్తులు కూడా ఉన్నారు. అసలు సేవకులు అంటే ఎవరు అన్నది తెలియపరచాలన్నది నా ఆశ. ఏంటండి సంతోషంగా ఉన్నారు? ఈరోజు మీటింగ్కి వెళ్ళడం చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా మంచి విషయాలు చెప్పారు. సువార్త ఎంత విలువైందో తెలుసుకున్నాను. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏంటైనా నిర్ణయం? అదేదో మాకు చెప్పొచ్చు కదా నాయన. ఏంటండి ఇందాలు ఏం చెప్పారు? వాళ్ళు చెప్పలేదు, ఊరించుతండ్రు. ఏటా నిర్ణయం? అమ్మా, నేను జాబ్ రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. సువార్త ఏదో వెళ్తాను, ఉద్యోగం కూడా మానేస్తావా? గుర్తుపట్టిందని. ఏంటండి మీ నిర్ణయాలు? ఉద్యోగం ఎందుకు మానేస్తారు అంటున్నారు? ఏం లేదమ్మా, సువార్త ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. సువార్త కంటే ముఖ్యమైన పని ఇంకా ఏం లేదు. అందుకే నిర్ణయం తీసుకున్నాను. ఏంటో మీ నిర్ణయాలు ఏంటో, మీ ఆలోచనలు ఏంటో అన్ని సడన్ గా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. సువార్త దగ్గర చెప్పుకొని పర్వాలేదు, కానీ ఉద్యోగం మానేస్తే ఎలాగా? మనకు వచ్చిన పెన్షన్ 3,000 రూపాయలు, ఎలా బతుకుతాము? దేవుడు సువార్త చెప్పుకొని ఉంటే ఇలా నాయన ఇలా చేస్తే మనకి ఎలాగవుతుంది? కూతురు ఒకటి ఉన్నది, పెళ్లి చేసిన అప్పులు ఉన్నాయి, ఎలా బతుకుతామని నువ్వు సువార్తే చెప్తానంట. ఉద్యోగం చేస్తూనే సువార్త చెప్పు. లేదమ్మా, నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఎవరేమనుకున్నా పర్వాలేదు. దేవుని సేవ కంటే గొప్ప దేవుడు లేదు. దేవుడే పోషిస్తాడు, ఆయన పోషిస్తాడు. అప్పులే ఉంటే దేవుడే చేసుకుంటాడమ్మా. నమస్తే సార్, ఇది నా రిజిగ్నేషన్ లెటర్. అదేంటి సార్, షాకింగ్ న్యూస్ ఇస్తాను రెడ్డి. నేనైతే షాక్ గురయ్యాను సార్. ఇలా కదా మీకు చెప్పాము, మీకు శాలరీ పెంచుతామండి, సంస్థ అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుందని. మళ్ళీ ఇప్పుడు రిజైన్ లెటర్ ఇస్తాను అంటున్నారు సార్. మీరు భగవంతుని సేవ చేసుకోవాలనుకుంటే ఈ జాబ్ చేస్తూ భగవంతుని సేవ చేసుకోవచ్చు కదా. లేదు సార్, దేవుడు రాత్రి కలలో నాతో మాట్లాడాడండి. ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను. ఇక నేను వెనకడుగు వేయదలుచుకోలేదండి. ఈ స్కూల్లో పనిచేస్తూ వేరే స్కూల్లో చేయడం కుదరదు కదా సార్. సేవ కూడా అంతే. దేవుని సేవ చేస్తే ఉద్యోగం చేయడం కుదరదు సార్. దేవుని స్వరం వినకముందే నా ఇష్టం, విన్న తర్వాత ఆయన ఇష్టం. వెళ్తానండి.
తండ్రి అయిన దేవుని యొక్క నామమును బట్టి కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి పరిశుద్ధాత్మ నామమును బట్టి ఈ తైలమును అభిషేకిస్తూ దైవ సేవకునిపై కూడా అభిషేకిస్తుండగా ఆయన కృప ఆయన యొక్క ఆత్మ దిగి వచ్చి ఈ బిడ్డను తాకునుగాక. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి అభిషేకం ఈ బిడ్డకు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి అభిషేకము బిడ్డపై దిగి వచ్చునుగాక. పాస్టర్ గారు, అమ్మగారు నీళ్లు పంపించారు అయ్యగారు. ఇంతకీ ఏ ఊర్లో అయ్యగారు సేవ? భైరవపురం ప్రక్కన కోనగొండ్ర సార్. కోనగొండ్రా? అక్కడ చాలా డేంజర్ గా ఉన్నాడండి. వాడు ఎలాంటోడంటే బావా ఇక్కడేం చేస్తున్నావు? మనలో వచ్చారు, వచ్చాయి. బట్టలతో ఉన్నావేంటి? బట్టలతో ములుగుతున్నావేంటి? రాయ్, శవాన్ని ముట్టుకున్నాడు బట్టలతో కాకపోతే ఒంటిగా ములుగుతాడెట్రా? ఏంటి బావా, ఏంటి మాట్లాడుతున్నావు? శవమేటి? నా మీద ఒకటి స్కెచ్ చేశాడు, ఇప్పుడు నా కిందకొచ్చాడు, చూస్తావా? ఆయన చంపేయడరా బాబుడు. డేంజర్ గడా. అమ్మ బాబు నేను రానురా బాబు, నేను జ్వరం వచ్చేసిందిరా బాబు, జ్వరం వచ్చేసిందని చెప్పురా నాయన, నువ్వు వెళ్ళరా బాబు. నువ్వు వస్తావా రావా? మాత్రం రానురా, పిలిచినా రాను. నువ్వు రాకపోతే ఆడ వస్తాడు. వచ్చింది నాకు, చెప్పురా బాబు, నీ కట్నం పెడతాను, వెళ్ళరా బాబు. అరే జోడుగట్లో రేపు జరిగిందంట కదా, నువ్వు రాకపోతే నీకు జరుగుతుందంట, తర్వాత నీ ఇష్టం. నేను పిలిస్తే కానీ రావా? బావా గుండె బావా, గుండె ఎప్పుడు చేయించుకున్నా బావా? ఈరోజు ఏం జరిగింది? దానికి గుర్తే ఇది ఒకడిని పైకి పంపించాను. అది ఆచారంలో ఎవరైనా చనిపోతే బట్టలు తడుపుకోవాలా, అదే సొంతోడు చనిపోతే గుండు కొట్టించుకుంటారు.
బాబు ఎండ దానికి వచ్చింది బాబు. మేము యేసుక్రీస్తు సువార్త చెప్పడానికి వచ్చామమ్మా. దేవుడు గొప్ప దేవుడమ్మా. మనందరి పాపాల కొరకు యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించి 3వ దినాన తిరిగి లేచారమ్మా. నాకు భర్త లేడు, కొడుకు బాధ్యత లేదు, ఇంట్లో చాలా సమస్యలతో ఇరుక్కుపోయినాను. అక్క ఎవరు వచ్చినట్టు? ఎవరో పాస్టర్ వెళ్ళటమ్మా, సువార్త చెప్తున్నారు. మాస్టారు నాకు ఎన్నోసార్లు చెప్తున్నాను, దేవుడు నమ్మకం బాగుంటావు అని ఎన్నోసార్లు చెప్పినా మరి ఆవిడ మనసు కొద్దిగా మారట్లేదు, మీరు ప్రార్థన చేయండి. మీరు దేవుని నమ్ముకోండమ్మా. మీ కొడుకు పరిస్థితి బాగుంటుంది, మీ ఇంటి పరిస్థితి బాగుంటుంది. బాబు నాకు నమ్ముకోవాలని ఉంది, కానీ మాకు దగ్గరలో ఎక్కడా కూడా చర్చిలు లేవు. మీరు అలా అనుకుంటే మీరేం బాధపడద్దు. ఈ పాస్టర్ గారు ఉన్నారు, కొత్తగా సేవకు వచ్చారు. ఇతను ఒకప్పుడు టీచర్, ప్రైవేట్ కాన్వెంట్ లో టీచర్. ఇప్పుడు దేవుడి సేవ చేయాలని సేవకు వచ్చేసారు. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ జాబే వచ్చింది, కానీ జాబ్కి ఆయన వెళ్ళటం లేదు. దేవుడి సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు ఏ ఊరికి సేవ చేయమంటే ఆ ఊరికి వెళ్ళి సేవ చేయడానికి ఆలోచనతో ఉన్నారమ్మా. కొత్తగా సేవకు వచ్చేసాం. మీకు అభ్యంతరం లేకపోతే వారం వారం వచ్చి ఈ వరండాలోనే మీరు ప్రార్థన పెట్టుకోండి. మరి మీకు ఇష్టమేనా? మరి ఆదివారం పంపించమంటారా? ఏ గంటలో మీకు అవకాశం ఉంటుందమ్మా? రాజా రాజా దగ్గర దగ్గర ఇంకా కరెంట్ పోయినట్టుంది. నిద్ర పట్టట్లేదని. కరెంట్ పోలేదు, నువ్వు ఆపేసావా? లైట్ లేకపోతే నాకు నిద్ర పట్టదురా. లైట్ లైట్ లేకపోతే నాకు నిద్ర పట్టు. లైట్ ఈడేవాడు బాబు, లైట్ లేకపోతే నిద్ర రాదు అంటాడు. నాకు లైట్ ఉంటే నిద్ర రాదు బాబు. చంపేస్తాను ఇంకోసారి లైట్ ఆపేవంటే. 10 గంటలకా? ఓకేనమ్మా. యేసుప్రభు వారి సువార్తమ్మా. ప్రభువు నమ్ముకోండమ్మా, ప్రభువు నమ్ముకోండమ్మా. ఇక్కడే ఈ ఊర్లోనే ధనలక్ష్మి గారి యొక్క ఇంటి దగ్గర ఆదివారం ప్రార్థన జరుగుతుందమ్మా. వీలైతే మీరు రండమ్మా. అమ్మా 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 ఎవరు బాబు? సార్ మీరా సార్? మర్చిపోయాను సార్, రండి కూర్చోండి సార్. ఏ పాస్ అమ్మా? ఏంటంటావు? మరింత ప్రార్థన ఏంటంటావు అసలు? పాటలు అవుతున్నాయి, రాగా ప్రార్థనలో కూర్చుంది. రాగా పాస్టర్ వెళ్ళమ్మా, రానేలు ఏ పాస్ గారేటో వెళ్ళు. ప్రార్థనలో కూర్చున్నాయి. రారా బాబు, రారా 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 రారా. దేవుడు ఈ సృష్టి అంతని చేసి చివరిలో మనిషిని చేశాడమ్మా. ఆ మనిషి ఒంటరిగా ఉండటం చూసి అతనికి సాటి అయిన సహాయం ఇవ్వాలని అతని పక్కలోనున్న ఒక ఎముకని తీసి ఆ ఎముకనే ఒక అమ్మాయిగా చేసి
అతనికి భారీగా ఇచ్చాడమ్మా. వీళ్ళిద్దరినే భూమి మీద సమస్తాన్ని పరిపాలించే అధికారాన్ని దేవుడు ఇచ్చాడమ్మా. వీరిద్దరూ ఏం చేశారంటే దేవుడు వద్దనే పనిని చేసి భూమి మీదకి పాపం తీసుకొచ్చారమ్మా. ఆ పాపం వల్లే దొంగతనాలు, విచారాలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయమ్మా. ఆ పాపం వల్లే మనిషికి మరణం వచ్చిందమ్మా. ఈ పాపం అంతా నిర్మూలించడానికి దేవుడు మానవుడిగా దిగి వచ్చాడమ్మా. ఆ దేవుడే యేసుక్రీస్తు వారమ్మా. ఏం మాట్లాడలేదు? ఏమైంది నీకు? ఫోన్ చేస్తే తీయట్లేదు, పలకరిస్తే పలకట్లేదు. ఏంటని చెప్పు, ప్రాబ్లం ఏంటి? శృతి మీటింగ్స్ కోసం మీకు తెలుసా? చాలా చక్కగా ఈ నెలలో చక్క మీటింగ్లు ఉన్నాయి. పడుతున్న బిల్లు మిక్స్డ్ ఫంక్షన్ బ్రదర్ మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత నక్కడంలో జ్ఞాపకార్థ కూడిక బ్రదర్ మెసేజ్ పెట్టాడు. బ్రదరు, ఈ మీటింగ్స్ పెట్టుకున్న వాళ్ళందరూ మీకు తెలుసా? మీటింగ్స్ పెట్టుకున్న బ్రదర్ మెసేజ్ పెట్టాడు అంతే. ఆ మీటింగ్స్ ఎవరు పెట్టుకుంటే మనకి వెళ్ళిపోదాం అంతే. మనం బ్రదరు నేను రాలేను. ఇది టాపిక్ ఏంటి? అదేనన్నా మీటింగ్స్ బ్రదర్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. మీటింగ్స్ పలానా ఊర్లో ఉన్నాయని రమ్మని. అందుకోసం పాస్టర్ గారు వెళ్దాం రండి అని చెప్పేసి మీటింగ్స్ ఆహ్వానిస్తాను. తమ్ముడు, మీటింగ్స్కి వెళ్ళొచ్చు కానీ అదే పనిగా ఉండకూడదు తమ్ముడు. ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, సువార్తలు ప్రకటించాలి, సంఘాన్ని చూసుకోవాలి. అంతేగాని మీటింగ్స్ అదే పనిగా ఉండకూడదు తమ్ముడు. అప్పుడప్పుడు నీకు ఖాళీ ఉన్నప్పుడైతే పర్వాలేదు, ఓకేనా? ఈ మధ్యన శృతి ప్రవర్తన కొంత తేడాగా ఉంది. పలకరిస్తే పలకట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. పాస్టర్ గారు మన ఇంటికాడ ప్రార్థన పెడుతున్నారు. వచ్చి చేయొద్దు, ఆ మొగోళ్ళకి అది చూడొద్దు, ఇది పాపము అది పాపం అని అంటున్నారు. ఆ సిచ్యువేషన్ బట్టి మరేమో మారొచ్చు శృతి. ఇంకేం లేదు, ఆ పాస్టర్ గారు బట్టే, మరి ఇంకేం లేదు. అయితే జోడుగడ్డల ధర పాస్టర్ గారికి ముహూర్తం పెట్టాల్సిందే, పెట్టాలి.
ఏంటి చదవండి కాదండి, ఇతను ఎక్కడి నుంచో వచ్చారు, ఏటేటో చేస్తున్నారు, ఇతని వల్ల ఎవరెవరో మారిపోతున్నారు, మా బతుకులు ఇలా తెల్లారిపోతున్నాయి. దేవుడు వల్ల బాగుపడతారు. మాకేం చెప్పకండి. ఏంటి బ్లాక్ చేస్తున్నారమ్మా కరాటే మాస్టర్లు అందరూ అబ్బో అప్డేట్ అయిపోయారు. వీళ్ళు కరాటే కదా. అమ్మ నాయన కొట్టేనాడు రా బాబుడు, చడిపిస్తాడంటే కొట్టేనాడు నాయన. మా వీడితో తప్పుకున్నప్పుడు శృతి, నీకు ఈ విషయం తెలుసా? ఆ డేంజర్ గాడు ఆ పాస్టర్ గారిని కొట్టేశాడట. నువ్వు చర్చికి వెళ్లే దగ్గర నుండి వాడితో మాట్లాడలేదు కదా, అదే వాడి కోపం. మీ ఆయన్ని వాడే చంపేశాడటమ్మా. శృతి అంటే మీరేనమ్మా? నేను కొత్తగా వచ్చిన సీని. నమస్తే సార్. ఏ సార్? నీ భర్తని చంపింది ఎవరో తెలుసా? ఇంకో ఇతనే. తర్వాత మళ్ళీ కలిసినప్పుడు నీకు చెప్తాను. శృతి, శృతి, ఏమైంది? ఆ వైపు చూడు. ఏమైంది శృతి? శృతి, ఏదో జరుగుతుంది. ఏం జరిగి ఉంటది? తన భర్తని చంపిన విషయం ఏమైనా తెలిసిపోయి ఉంటుంది. ఛాన్సే లేదు తెలియడానికి, కానీ ఏదో జరుగుతుంది. బావా పోలీసులు వచ్చారు బావా, వాళ్ళ సీఏ అట బావా. శృతికి ఫోటో చూపెట్టి అడుగుతున్నారు బావా నీ ఫోటో. బావా నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉన్నది బావా, ఈసారికి నా మాట విను, నాకు తెలిసిన ప్లేస్ కాడికి తీసుకెళ్తాను. ఆడెవడికో భయపడి నేను పారిపోవడం ఎట్రా, నేను దాక్కోవడం ఎట్రా? తప్పదు బావా, పరిస్థితి బాగాలేదు. రా బావా వెళ్దాం దా, రా బావా. రైతు బజార్కి వచ్చాను బాబు నేను. అక్కడ వంటకి కాయగూరలు లేవు కదా, తీసుకుంటాను. ఈ పోలీస్ ఏడేటి బాబు ఇక్కడ ఉన్నాడు?
పోలీసుల దగ్గర నుండి ఎలా తప్పించుకోవాలరా బాబు. నేను దొరికితే మాత్రం నా బావ కోసమే అడుగుతాడు. ఏం చేయాలి? అక్కడ ఏదో షాప్ ఉంది, మాస్కుల షాపు. అక్కడికి వెళ్ళి మాస్క్ తీసుకొని నా టీషర్ట్ కూడా మార్చేస్తాను. బాబు చెప్పు నాయన, ఎదురా డబ్బులు తీసుకురా. అమ్మో, చీకటి అయిపోయింది. ఈ రాజాగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో. అరే రాజా, రాజా, బిర్యానీ తెచ్చాను. ఇదేంటి మరి రాజాగాడి వాయిస్ లాగా ఉంది. పడిపోతున్నాడా? లేచిపోయి పడిపోతున్నాడు. బావా బిర్యానీ తెచ్చాను, తిని బావా. లేగో, ఇలా కాదు కానీ రాజా, ఆ ఫాస్టర్ని జోడుగడ్డల దగ్గర తీసిరా. ఆడికి అక్కడ స్పాట్ పెట్టాను. బాబు తీసిన తీయాలని చెప్పురా, పరిగెట్టుకుంటూ వస్తాడు. అదే త్వరగా మన జోడుగడ్డల దగ్గరికి తీసురా. ఓకే.
అయ్యగారు. హలో రాజా, చెప్పు నాన్న. నేను బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నాను అయ్యగారు. నాకేమైనా ఇస్తారా బాప్తిజం అయ్యగారు? ఏంటి బాప్తిజం తీసుకుంటావా? ఇవి మీటింగ్లో ఉన్నాను నేను. వస్తాను, తప్పనిసరిగా వస్తాను. సరేనా? ఓకే. అమ్మో, నా కొడుకు బాప్టిజం తీసుకుంటాడా? ఇంత మంచి బుద్ధి వచ్చిందా? అమ్మో, ఇంత మంచి బుద్ధ నేను అందరికి చెప్పేస్తాను బాబు. మా నాయన చంపేసిందిరా బాబు, అందరికి చెప్పేస్తుందా? నేను ఫాస్ట్ గా వెళ్తానమ్మా, నువ్వు ఎవరికి చెప్పకు. మేమిద్దరం వెళ్తాం, బాప్టిజం తీసుకుంటాను నేను. నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఏంటి? మేమిద్దరం వెళ్తాం. మనోడు చంపాడు కదా, అప్పుడు ఇక్కడికి వస్తాడు ఖచ్చితంగా ఈరోజు వేయాలి. ఆడు ఎక్కడి నుండో వచ్చి మనోడిని చంపి మన ఊర్లో అంత దర్జా తిరుగుతుంటే మనం వాడిని ఎలా వదులుతాం? వేయాలి ఈరోజు, ఖచ్చితంగా వస్తాడు ఈరోజు. ఎంత టైం అయినా ఇక్కడ ఉండి ఆడు పని పట్టిన తర్వాతే మనం వెళ్ళాలి ఈరోజు, ఖచ్చితంగా ఈరోజు. రాని అన్న, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ టైం కోసం. రాని వేసేద్దాం. అదే మాట, వేసేద్దాం. బామ్మద్ది అంటే నీలాగా ఉండాలి రాజా. అది
మీరా? ఏంటి సార్ మీరు ఎక్కడున్నారు? నేను చాలా తప్పు చేశానండి. దేనికి బాధపడుతున్నారు? ఏం జరిగింది? మీ వల్ల నేను ప్రేమించే అమ్మాయి నాతో మాట్లాడట్లేదు. మిమ్మల్ని చంపాలనే ఆ కోపంతో రాజాకి బాప్తీసం ఇవ్వాలనే నెపంతో మిమ్మల్ని ఇక్కడ రప్పించానండి. కానీ ఆ ముప్పు నా మీదకే వచ్చిందండి. పాపం నన్నే చంపాలనుకుంది. కానీ ఈరోజు మీరు రాకపోయి ఉంటే నేను చనిపోదునండి. పాస్టర్ గారు, నన్ను క్షమించండి. మీరు ఏది చెప్తే అది నేను అనుసరిస్తాను. చెప్పండి పాస్టర్ గారు. మీ మేలు కోరి చెప్తున్నానండి. మీరు చేసిన తప్పు పోలీసులకు చెప్పి లొంగిపోండి. సరే పాస్టర్ గారు, నన్ను పట్టుకోవాలని చూశారు కానీ నేను ఎన్నడూ దొరకలేదు. మీకోసం నేను ఈరోజు పోలీసులకి లొంగిపోతానండి. చూడు మోహను, అన్యాయం జరిగిందని అందరూ హంతకులైతే ఎవ్వరికీ భవిష్యత్తు ఉండదు. ఆవేశం తగ్గించుకో, ఆలోచించు. బాగుంటూ నీ కుర్రోళ్ళు కూడా బాగుంటారు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళకి ఇంకా మీసాలు కూడా మొలవలేదు. వాళ్ళ చిన్న కుర్రోళ్ళు, వాళ్ళ భవిష్యత్తు పాడు చేయకు. ఏంటయ్యా రమ్మన్నావు? చెప్పు, సంగతి ఏంటి? ఏ లేదు సార్, నేను ఒక హత్య చేశాను. లొంగిపోదామని వచ్చాను. ఎవరిని చంపు? ఎందుకు చంపు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. తర్వాత తెలిసిందే ఆ అమ్మాయికి భర్త ఉన్నాడని. అతనికి మా ప్రేమ గురించి తెలిసిపోయింది సార్. అందుకే అనుకోలేని పరిస్థితుల్లో అతన్ని చంపాల్సి వచ్చింది. ఏ అమ్మాయి కోసం అయితే నేను అతన్ని చంపానో ఆ అమ్మాయి చర్చికి వెళ్ళి పాస్టర్ వాక్యం విని నాతో మాట్లాడడం మానేసింది సార్. ఆ కోపంతో పాస్టర్ గారిని కూడా చంపేద్దామని అదే జోడుగడ్డల దగ్గర నేను కాపు కాశాను సార్. కానీ నేను చంపిన వ్యక్తి ఒక బంధువులు నన్ను చంపాలని చూశారు సార్. అప్పుడు నేను ఏ పాస్టర్ని అయితే చంపుదామని తిరుగుతున్నానో ఆ పాస్టర్ గారే నన్ను కాపాడారు సార్. సరే కదా, కరెక్ట్. ఇదిగో సార్, ఇతనే నన్ను రక్షించిన పాస్టర్ గారు. చాలా మంచిది సార్. పాస్టర్ గారు అందరూ మీలాగే ఉంటే ఇలాంటి వాళ్ళు అందరూ మారుతారు. కీప్ అప్ సార్. చూడమ్మా, భర్త తాగుబోతని పరాయ వ్యక్తిని ఆశపడితే కుటుంబం ఇలాగే అయిపోద్దమ్మా. ఇప్పుడు నీకు భర్త లేడు, నీ బ్రతుకు అల్లరిపాలు అయిపోయింది. దయచేసి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోవద్దమ్మా. సార్, ఈ హత్యలో నాతో పాటు ఇంకోటి కూడా ఉన్నాడు సార్. అవునా? ఎవరాడు? అదే నాకు బామ్మర్ది సార్. వాడి పేరు రాజా సార్. వాడిని కూడా తీసుకొస్తే బాగుంటుంది కదా సార్. అవునా? మరి ముందే చెప్పలేదు. అరే బాబు, రాజా అంటే
No, 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 no. సార్ ఒక్క నిమిషం సార్. మళ్ళీ వచ్చిందయ్యా? ఒక్క నిమిషం సార్. మాస్టర్ గారు సార్ ఇది నా బండి తాళం సార్. ఇది అమ్మి చర్చి ఏదైనా కట్టండి సార్. ఉంటాను సార్. ఓకే సార్. బావా ఎలా చేసావు? ఏ లేదురా రాజా, చీకటి అంటే నాకు భయం కదరా. చీకట్లో దెయ్యాలు ఉంటాయి కదా, అందుకు. మనుషులను నడిపించే నీకు దెయ్యాలంటే భయమా? మనుషులు అయితే కనబడతారు, దెయ్యాలు కనబడవు కదా, అందుకే నా బాధ. మరి ఇక్కడ నువ్వు ఉండిపోతే నాకు అక్కడ తోడెవర్రా రాజా? గారు మీరు ప్రేమ చూపడం వల్ల ఇంత పెద్ద రౌడీ మారాడండి. మీరు ప్రేమ చూపడం వల్ల ఆ బాబా కూడా మారాడండి. అయ్యగారు మీ వల్ల సహించడం నేర్చుకున్నానండి. నా కోపాన్ని కూడా చంపుకున్నానండి. రవిబాబు, నీ కోపాన్ని చంపుకోవడం వల్ల మా వీరబాబు మారాడు. నేను కొట్టినందుకు చాలా బాధపడతాడురా. నీ ఇక్కడ రావడానికి సిగ్గుపడతాడు. ఈ విధంగా మారితేనే వాళ్ళందరూ మారుతారండి. మొత్తం ఏదేమైనా మనలో మార్పు కనబడితేనే మిగతా వాళ్ళు మారుతారు. అది దీని యొక్క పరమార్థం. దేవునికే వందనాలు. హల్లెలూయా. నువ్వు నాతో వచ్చేయి.